టైం వేస్ట్ అయితే చేయొద్దు. టైం వేస్ట్ చేయకుండా నువ్వైతే చదువుకో. ఇన్స్టాగ్రామ్ రీల్స్ పైన, యూట్యూబ్ షార్ట్స్ పైన అవంతా చూస్తూ టైం వేస్ట్ చేసావంటే నీకంటే పెద్ద నీకు అర్థమవుద్ది. బ్రో ఇంటర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంక ఇంట్లో వాళ్ళు ఖాళీగా ఉంటే ఇంట్లో వాళ్ళు ఎంసెట్కి అప్లై చేయమంటే అప్లై చేసావా? వీడియో అయితే నీకోసమే. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడు. ఎంసెట్ అనేది పెద్ద బ్రహ్మ విద్యం కాదు బ్రో. మైండ్లో ఒకటి పెట్టుకో, ఎప్పుడు స్టార్ట్ చేసామన్నది కాదు, ర్యాంక్ తెచ్చామా లేదా అన్నది మ్యాటర్. నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తాను నీకు. యూట్యూబ్లోకి వెళ్ళామంటే నీకు చాలా వీడియోస్ అయితే కనపడతాయి. 1 డేలో ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలి, 1 నైట్లో ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలి, 1000 బిలో ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలి, నువ్వు చీట్ కోడ్స్ వాడి నీకు ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలి, అసలు చదవకుండా ర్యాంక్ ఎలా తెచ్చుకోవాలి, నీకు చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. నా వీడియోని ఎందుకు చూడాలంటే నువ్వు వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూసే నీకే ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళే ముందు అయితే నువ్వు నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నీకు ఎవరైనా ఎంసెట్ రాసే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయి, మనకైతే యూస్ అవుద్ది. ఇంకా వీడియోని అయితే ఒక లైక్ చేసామంటే మన వీడియో అయితే కొంచెం అందరికీ రీచ్ అవుద్ది, అందరూ అయితే చూడగలరు. అది ఇంకా మనం వీడియోలోకి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఛానల్ అయితే చూసామంటే నువ్వు ప్రతి యూట్యూబ్ ఛానల్ చెప్పేది ఒకటే, వీడియోస్ ఎక్కువ చాప్టర్స్ పైన అయితే ఫోకస్ చేయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే చెయ్యి, ఇంకా టైం మేనేజ్మెంట్ చేసుకో, ప్రతి నిమిషానికి ఒక క్వశ్చన్ చెయ్యి. అవంతా చెప్తారు, అవంతా కాదు బ్రో. నీలోంచి నీకు అనిపించాలి మనం ఎంసెట్ ఎగ్జామ్ ఎలాగైనా క్రాక్ చేయాలి, మనం ర్యాంక్ తెచ్చుకోవాలి అనిపించాలి. అప్పుడే నువ్వైతే చేయగలవు. నువ్వైతే మంచి ఫోకస్తో చదవడం అయితే మొదలుపెట్టావంటే నువ్వైతే క్రాక్ చేయగలవు. ఈ వీడియో నువ్వంతనే చెప్తున్నావు బ్రో అంటే నేనైతే ఎంసెట్ ఎగ్జామ్ రాసే వచ్చాను ఇక్కడికి, అందుకే నేను చెప్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను నీతో అయితే. నాకైతే ఇలా గైడెన్స్ చేయడానికి నాకైతే ఎవ్వరు లేదు అప్పట్లో అయితే, నాకు అందుకే ఈ ఐడియా వచ్చింది. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అందుకని వాళ్ళకైతే చెప్దామని చెప్పేసి నేనైతే మొదలుపెట్టాను అనమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే సాల్వ్ చేయాల్సింది అసలు అది ఎలా సాల్వ్ చేయాలంటే నువ్వైతే ఫస్ట్ డైలీ ఒక 2 పేపర్స్ అయితే సాల్వ్ చేయి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి అయితే సాల్వ్ చేయి. అప్పుడైతే నీ స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోగలవు. అది అయితే షార్ట్ ఆన్సర్ బ్రో, లాంగ్ ఆన్సర్స్ కాదు కదా బ్రో. ఎలా గుర్తుపెట్టుకోవాలి, మధ్యాహ్నం సినిమా పేర్లా గుర్తుపెట్టుకోవడం కాగలవు. అవును, గుర్తుపెట్టుకోలేవు. అందుకనేసి నువ్వైతే నోట్స్ ప్రిపేర్ అయినమంతా ఒకసారి నోట్స్లో అయితే రాసుకొని మళ్ళీ చదువు, గుర్తుంటుంది. నాకు అది కూడా ఓపిక లేదు బ్రో అన్నావంటే నువ్వైతే డైలీ అయితే ఒక 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ప్రిపేర్ అయ్యావంటే నీకైతే గుర్తుంటుంది అనమాట. ఎలా ఏ క్వశ్చన్ అయితే గుర్తు చేస్తాం, ఏ అటెంప్ట్ చేస్తాం, ఎలా అటెంప్ట్ చేస్తాం అనేసి అయితే గుర్తుంటుంది. అప్పుడైతే నువ్వు చేయడానికి అయితే నీకు చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా నీకైతే ఎప్పుడు నీలోంచి మోటివేషన్ వస్తుందో అప్పుడే నువ్వైతే ఎంసెట్కి అయితే ప్రిపేర్ అవ్వగలవు, బాగా అయితే స్కోర్ చేయడానికి అయితే ట్రై చేయగలవు. ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి నువ్వు యూట్యూబ్లోకి వెళ్ళాలంటే చాలా వీడియోస్ ఉన్నాయి అసలు యూట్యూబ్లో. నన్ను అడిగితే నేను చెప్తాను కొన్ని. వేదాంతకి వెళ్ళామంటే రమాదేవి మ్యామ్ ఇంకా మ్యాథ్స్ అందరూ చెప్తారు, బాగానే చెప్తారు ఎంసెట్ గురించి. వేదాంతులో తెలుగు ఛానల్ ఉంది. మళ్ళీ ఇంకా మ్యాథ్స్కి అయితే నేను ఒక రికమెండ్ చేస్తాను, ఆర్ఎస్ అకాడమీ. ఆ సార్ కూడా బాగా చెప్తారు నీకు. ఇవైతే నేను ఎంసెట్ ప్రిపేర్ అయ్యేప్పుడు నేను చూసిన ఛానల్స్ ఇవి. చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఈ యూట్యూబ్లో, నువ్వు వెళ్ళి చెక్అవుట్ చేయి ఒకసారి, నీకు దొరుకుతాయి. డైలీ అయితే ప్రిపేర్ అవ్వు కన్సిస్టెన్సీగా. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి రీల్స్ చూడకు, యూట్యూబ్లోకి వెళ్ళి అయితే ప్రిపేర్ అవ్వు. ఎంసెట్ పైన బేస్ ఏంటది నీ బీటెక్ కాలేజ్ అయితే. బీటెక్ కాలేజ్లో అయితే నీకు మంచి ర్యాంక్ వస్తేనే నీకు మంచి బీటెక్ కాలేజ్ వస్తుంది. మంచి బీటెక్ కాలేజ్ వచ్చిందంటే నీకేముంది, పండగే బ్రో. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మంచి బీటెక్ కాలేజ్ వస్తే మాత్రం నీకే ముందు తెలుస్తుంది. మంచి బీటెక్ కాలేజ్ వస్తే మాత్రం ఫెస్ట్లు, నైట్ అవుట్లు, అసలు ఇంకా ఫ్లాష్ మాబ్స్, ప్రతి మంత్లీ ఒక ఫెస్ట్ ఉంటుంది. అయితే పెద్ద కాలేజ్ వస్తే మాత్రం నీకు అది బ్రో, నీకైతే ఫ్రీడమ్ ఫుల్గా ఉంటుంది. నువ్వైతే ఏమైనా చేసుకోవచ్చు. ఈ బీటెక్లోనే నువ్వు ఏమైనా చేసుకోవడానికి నీకు ఉంటుంది. అది సెకండ్ టిప్. అయితే బీటెక్ కాలేజ్ ఏమనుకుంటే మాత్రం ఇది నువ్వైతే బాగా ప్రాక్టీస్ అవ్వు. ఎంసెట్ ఇస్ ద మెయిన్ స్టెప్ టు యువర్ బీటెక్. టిప్ నెంబర్ 3 వచ్చి నువ్వైతే వెయిటేజ్ మొత్తం చెక్ చేసుకో బ్రో. ఒకసారి చెక్ చేసుకొని నీకైతే ఈజీగా ఉన్న చాప్టర్స్ అయితే ఫోకస్ చేయి. ఫస్ట్ ఈజీగా ఉన్న చాప్టర్స్ అయితే కంప్లీట్ చేసుకుని మనమైతే మళ్ళీ కష్టంగా ఉన్న దాని మన నెక్స్ట్ వెళ్ళు బ్రో. హార్డ్ ఉన్న వాటికి నెక్స్ట్ వెళ్ళు. ఫస్ట్ అయితే ఈజీ వాటిని కంప్లీట్ చేసుకో, దాని తర్వాత హార్డ్గా ఉన్న వాటి వైపు వెళ్ళు. దాని తర్వాత అన్నీ ప్రాక్టీస్ చేసుకో. నీకు ఈజీగా ఉన్న వాటిని అంతా ఒక బుక్లో అయితే నోట్ చేసుకొని మళ్ళీ చదువు. దాన్ని అయితే నీకైతే బాగా గుర్తుంటుంది. అది యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసేవాడు నీకైతే చాలా వీడియోస్ అయితే వస్తాయి. వెయిటేజ్ పైన అయితే ప్రతి చాప్టర్కి ఒక వెయిటేజ్ అయితే ఉంటుంది. ఆ వెయిటేజ్ ప్రకారం అయితే నువ్వు ప్రిపేర్ అవ్వు.
దాని తర్వాత అయితే నువ్వైతే డైలీ చాప్టర్ నువ్వు ఈజీ చాప్టర్ నుంచి స్టార్ట్ చేయి. ఈజీ చాప్టర్ నుంచి స్టార్ట్ చేసావంటే నీకైతే అప్పటికైతే నీకు చాలా క్వశ్చన్స్ అయితే కవర్ అయిపోతాయి. ఒక చాప్టర్ అయితే నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావంటే నువ్వు అవుట్ ఆఫ్ వస్తుందంట చాప్టర్లో అయితే నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళు. అలాగని నువ్వు అక్కడే ఒక చాప్టర్ దగ్గర కూర్చోకు, ఇంకా అన్ని చాప్టర్స్ అయితే ప్రాక్టీస్ అవ్వు. అలాగే ఒక సబ్జెక్ట్లో అయితే నువ్వు అవుట్ ఆఫ్ తెచ్చుకోగల అలా కాన్ఫిడెన్స్తో ప్రిపేర్ అవ్వు, తెచ్చుకుంటావు కూడా. మీ అందరికీ ఉన్న ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం అయితే ఈజీ చాప్టర్స్ నుంచే మనకు హార్డ్ క్వశ్చన్స్ అయితే ఇస్తే మనం అయితే ఏం చేయాలి బ్రో, ఇదైతే మీ అందరికైతే క్వశ్చన్ అయితే ఉంటుంది. ఈజీ చాప్టర్ నుంచి అయితే వాళ్ళైతే హార్డ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వరు, వాళ్ళైతే ఈజీ చాప్టర్ నుంచి ఈజీ క్వశ్చన్స్ ఇస్తారు. వాళ్ళకి తెలుసు అది. నువ్వైతే ఈజీ చాప్టర్స్ నుంచి అయితే ప్రిపేర్ అయిపో. నువ్వు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యంటే నువ్వైతే చేయగలవు. వాళ్ళకి తెలుసు ఈజీ చాప్టర్ నుంచి ఈజీ క్వశ్చన్స్ ఇస్తారు. హార్డ్ నీకు తెలియని అయితే క్వశ్చన్స్ అయితే వాళ్ళైతే ఇవ్వరు. వాళ్ళు ఇచ్చిన మనం అయితే ఏం చేయలేము, ఇంకైతే మనం ప్రిపేర్ అయిందే రాయగలం. వాటినంతా నువ్వు మనసులో పెట్టుకోకు, వాటినంతా ఆలోచించుకొని నువ్వైతే ప్రిపేర్ అవ్వు. బాగా ప్రిపేర్ అయితే బాగా రాయగలవు. వాటినంతా ఆలోచించుకొని నువ్వైతే బాగా అయితే ప్రిపేర్ అయ్యే ఎంసెట్కి అయితే అడుగుతారు, ఎక్కువ మంది అయితే అడుగుతారు. బ్రో కట్ ఆఫ్స్ అయితే ఒకవేళ పేపర్ అయితే ఈజీగా వచ్చిందంటే మన కట్ ఆఫ్స్ అయితే తగ్గిపోతుందా, ఒకవేళ కష్టంగా వస్తే కట్ ఆఫ్స్ అయితే పెరిగిపోతుందా అనేసి అంటారు. మీరైతే కట్ ఆఫ్స్ గురించి అయితే ఇప్పుడైతే ఆలోచించొద్దండి. మీరైతే ఫస్ట్ అయితే ఎగ్జామ్ అయితే బాగా కాన్సన్ట్రేట్ చేసి ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ అయితే కరెక్ట్గా ప్రిపేర్ అయ్యంటే మీరు కట్ ఆఫ్స్ గురించి దాని తర్వాత కట్ ఆఫ్స్ ఏం పెరగవు తగ్గవు, అలా కట్ ఆఫ్స్ అయితే ఎలాగ ఉంటాయి అలాగే ఉంటాయి. మీరైతే ఫస్ట్ అయితే ఎగ్జామ్ అయితే కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. థర్డ్ క్వశ్చన్ మీరైతే ఇంకా అడుగుతారు, బ్రో ఇప్పటివరకు నేనైతే ఏం చదవలేదు, ఇంకా ఏం మొదలు పెట్టలేదు, ఇప్పుడైతే నేను ఫస్ట్ నుంచి చదివితే నాకు అన్నీ వచ్చేస్తాయా అంటారు. ఇప్పటివరకు మొదలు పెట్టలేదంటే ఇంకా నువ్వు ఇంకా ఏం చేయలేదని అర్థం. నువ్వైతే ఇంకా ఫస్ట్ నుంచి చదవద్దు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ట్రై చేయి. నువ్వైతే ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ట్రై చేయి, అవే ట్రై చేయి చాలు. వాటి నుంచే నీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే వస్తాయి. నువ్వైతే అప్పటికే నువ్వు 80 మార్క్స్ దాకా స్కోర్ చేయగలవు. ఇంకా నువ్వు ఫస్ట్ నుంచి అయితే మొదలు పెట్టకు, నువ్వు ఇంకా అసలు అవ్వదు అది. ఇంకా నువ్వైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి ట్రై చేయి, నీకైతే మ్యాక్సిమం మార్క్స్ వాటి నుంచే వస్తాయి. అవి కూడా కరెక్ట్గా ప్రిపేర్ అవ్వు. డైలీ అయితే టూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ప్రిపేర్ అవ్వు. మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. నువ్వు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యావంటే నీకైతే కరెక్ట్గా నీ మార్క్స్ నీకు వచ్చేస్తాయి, ఎక్కడికి వెళ్ళవు. ఇంకా నీకు వచ్చిన క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా టిక్ చేసి ఇంకా రానివి అయితే నువ్వు ఏదో ఒక ఆప్షన్ ప్రకారం చిట్ కోర్స్ ఏదో చూసుకొని నువ్వు అయితే పెట్టేయాలన్నమాట. చిట్ కోర్స్ కూడా చూసుకో, పనికి వస్తాయి అవి కూడా. నీకు తెలియని క్వశ్చన్స్ ఉంటాయి వాటినే పెట్టాలి చిట్ కోర్స్, ప్రతిదానికి చిట్ కోడ్ వాడకూడదు, అది మ్యాటర్. ఇంకా నెక్స్ట్ అయితే నువ్వైతే టైం వేస్ట్ అయితే చేయొద్దు. టైం వేస్ట్ చేయకుండా నువ్వైతే చదువుకో. ఇన్స్టాగ్రామ్ రీల్స్ పైన, యూట్యూబ్ షార్ట్స్ పైన అవంతా చూస్తూ టైం వేస్ట్ చేస్తావంటే నీకంటే పెద్ద నీకు అర్థమవుద్దు. అది ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇంకా మానే ఎంసెట్ ఎగ్జామ్ అయ్యే వరకు నువ్వు ఇంకా ఈ తిరగడాలు ఆడడాలు పాడడాలు ఇవన్నీ మానేసి నువ్వైతే ఎంసెట్ అయితే కరెక్ట్గా ప్రిపేర్ అవ్వు. మంచి ర్యాంక్ అయితే తెచ్చుకోవడానికి ప్రయత్నించు. ఇంకా లాస్ట్గా నేను చెప్పేది అయితే నువ్వు ఇంకా మీరు చదువుతుందంటే మీకోసం చదువుతున్నారు. ఇంకా మీరైతే మంచి మార్క్స్ తెచ్చుకున్నారంటే ఇంకా మీ పేరెంట్స్కి అయితే మీరు ఇంకా చాలా ఇచ్చినట్టు అవుతుంది. మంచి ర్యాంక్ తెచ్చుకున్నారంటే ఇంకా మీ పేరెంట్స్ అయితే మిమ్మల్ని అయితే ఇంకా గవర్నమెంట్ నుంచి పడుతుంది ఫండ్స్ అయితే, వాళ్ళైతే ఏం కట్టే పని లేదు. ఇంకా వాళ్ళకైతే బటన్ తగ్గించినట్టు అవుతుంది మీకైతే. అదైతే గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుని అయితే మీరైతే చదువుకోండి. లేదు మా పేరెంట్స్ దగ్గర డబ్బులు ఉంది మేమైతే కట్టుకోగలనుకుంటే మీరు ఇంకా మీ ఇష్టం ఇది, అది మ్యాటర్. మీరైతే బాగా మంచిగా చదువుకున్నారంటే మీ పేరెంట్స్కి అయితే బటన్ తగ్గుద్ది. మీరైతే బాగా చదువుకోగలరు. ఇంకా బీటెక్ కాలేజ్ అయితే ఎంజాయ్ చేయగలరు. అసలు మంచి కాలేజ్ వస్తే మాత్రం. చిన్న చితక కాలేజ్ అయితే ఇంకా డైలీ వెళ్ళడం రావడం, అదే కాలేజు అదే క్లాసులు, ఇంకా బస్సులో అయితే రావడం, ఇంకా అదే సరిపోద్ది, అది మ్యాటర్. మరి ఈ వీడియో అయితే నీకు నచ్చినట్టయితే నువ్వైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్ అయితే. ఈ వీడియోని అయితే ఇంక మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకో. ఇన్స్టాగ్రామ్ చాలా ఫ్రెండ్స్ షేర్ చేస్తుంటారు, ఈ వీడియో కూడా షేర్ చేస్తే నీకేం కాదు. ఇంకా ఒకవేళ వీడియో చూసారంటే అదే మా ఫ్రెండ్ నాకు ఈ వీడియో షేర్ చేశారా అనేసి నీకే ఒక గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది నీ మీద. దట్స్ ఇట్ ఫర్ టుడే.